Subscribe to Kumari Kathalu. అది చలికాలం. చల్లని గాలి, పొగమంచుతో కప్పబడిన ఒక గ్రామం. తెల్లవారుజామున 4 గంటలవుతుంది. ఊరంతా నిద్రలో ఉంది. కాని శేఖర్ ఇంటి ముందు మాత్రం చిన్న దీపం వెలుగుతూ వారి ఇంట్లో ఏదో ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. ఎందుకంటే వారు తీర్థయాత్రకు వెళ్లాల్సిన రోజు కావడంతో అందరూ చాలా తొందరగా లేచారు. వంటింట్లో కుమారి ఆనందంగా పులిహోర కలుపుతుంది. పక్కనే ఉన్న నిమ్మాన్నం, లడ్డూలు, జంతికలు డబ్బాలో వేస్తుంది. ఆమె ముఖంలో ఏదో తెలియని ఉత్సాహం. పక్కనే శారదమ్మ వేడి పాలు గ్లాసులో పోసి బిస్కెట్లు సంచిలో పెడుతుంది. చింటూ బుజ్జి దగ్గర నిలబడి ఆసక్తిగా చూస్తున్నారు. శేఖర్ రైలు టికెట్ని మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ దుప్పట్లు, స్వెటర్లు ఒక బ్యాగులో సర్దుతున్నాడు. చింటూ బుజ్జి ఇంట్లో తిరుగుతూ రైల్లో ఎప్పుడు వెళ్తాం అని అడుగుతుంటారు. శారద నవ్వుతూ వాళ్ళకి మఫ్లర్లు కడుతుంది. ఇంటి తలుపుకు తాళం వేసి చేతుల్లో సంచులు పట్టుకొని ఆ చలిలో శేఖర్ కుటుంబం రైల్వే స్టేషన్కు బయలుదేరారు. అలా అందరూ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. పొగమంచుతో కమ్ముకున్న స్టేషన్. ప్లాట్ఫామ్పై శేఖర్ కుటుంబం నిలబడి రైలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో దూరంగా రైలు వస్తున్న శబ్దం మొదలవుతుంది. పిల్లల చేతులు జాగ్రత్తగా పట్టుకొని కుమారి, శారదను పట్టుకొని శేఖర్ అందరూ రైలు ఎక్కుతారు. రైలు కదులుతుంది. చింటూ బుజ్జి కిటికీ దగ్గర కూర్చొని బయట చెట్లు, పొలాలు చూస్తూ ఆనందిస్తున్నారు. రైలు ప్రయాణం సాగుతుండగా అంతలో ఒక చాయ్ అతను వచ్చి టీ, కాఫీ అని అంటూ అడిగాడు. అప్పుడు కుమారి ఒక్క క్షణం ఆలోచించి తెలుగులోనే ఒక కప్పు టీ ఇవ్వండి అని అంటుంది. అది చాయ్ అతనికి అర్థం కాలేదు. శేఖర్ కూడా ఏమనాలో మర్చిపోయి చేతులతో కప్ చూపిస్తూ టీ టీ అని అంటాడు. చింటూ బుజ్జి నవ్వుతూ అమ్మా, మన భాష ఇక్కడ ఎవ్వరికీ అర్థం కావట్లేదు అని అంటారు. శారద చిరునవ్వుతో బిస్కెట్ చూపిస్తూ సైగ చేస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి అందరూ నవ్వుతూ మెల్లగా హిందీ పదాలు గుర్తు తెచ్చుకున్నారు. ఏక్ టీ, దో బిస్కెట్ అని శేఖర్ చెప్పగానే చాయ్వాడు కూడా నవ్వుతూ ఇచ్చాడు. కాసేపయ్యాక కిటికీ పక్కన కూర్చున్న చింటూ బుజ్జి బయటికి చూస్తూ నాన్నా, ఇంకెంత దూరం? అమ్మా, ఆకలి వేస్తుంది అని అంటారు. అప్పుడు కుమారి సంచిలో నుండి పులిహోర డబ్బా తీసి పేపర్ ప్లేట్లలో పులిహోర పెట్టి ముందుగా పిల్లలకి ఇస్తుంది. తర్వాత శేఖర్కు, శారదకు కూడా ఇస్తుంది. అలా అందరూ పులిహోర తింటూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటారు. పులిహోర తిన్నాక చింటూ బుజ్జి అమ్మా, మాకు లడ్డూలు కావాలి అని అడుగుతారు. అప్పుడు కుమారి లడ్డూలు ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను అని అంటుంది. వారిద్దరి మనసు ఆ లడ్డూలపైనే ఉంటుంది. అలా కొంత దూరం వెళ్ళాక కిటికీ దగ్గర కూర్చున్న చింటూ బుజ్జి బయట చెట్లను చూస్తూ నిద్రపోతారు. శేఖర్, కుమారి కూడా కాసేపు కునుకు తీస్తారు. కాసేపటికి నిద్ర లేచిన శేఖర్ ట్రైన్ ఆగి ఉండడం గమనిస్తాడు. ఒక్కసారి వారు దిగవలసిన స్టేషన్ దాటిపోయిందని భయపడతాడు. అలా లేచి కిటికీలో నుండి ఆ స్టేషన్ పేరు చూస్తాడు. వారు చేరుకోవలసిన గమ్యం ఇంకా రాలేదని ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో చింటూ బుజ్జి కూడా నిద్రలేస్తారు. నాన్నా, మనం దిగాల్సిన స్టేషన్ వచ్చిందా అని అడుగుతారు. అప్పుడు శేఖర్ లేదు చింటూ, ఇంకా రాలేదు అని అంటాడు. నిద్రలేచిన చింటూ బుజ్జి మళ్ళీ ఆకలి అని అంటారు. అప్పుడు కుమారి సంచిలో నుండి జంతికలు తీసి ఇస్తుంది. అవి తిని వారు దిగాల్సిన చోటు ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురుచూస్తూ ఉంటారు. వారు దిగాల్సిన స్టేషన్ దగ్గర పడగానే అందరూ లేచేయండి, దిగాలి అని శేఖర్ అంటాడు. కుమారి పిల్లల బాటిళ్ళు, స్వెటర్లు చూసుకుంటూ చింటూ, నీ టోపీ పెట్టుకున్నావా? బుజ్జి, నన్ను వదలకుండా ఉండు అని జాగ్రత్తలు చెప్తుంది. అందరూ హడావిడిగా ప్లాట్ఫామ్ మీదకి దిగారు. రైలు సీటీ శబ్దాలతో ముందుకు కదిలిపోయింది. ప్లాట్ఫామ్ మీద కాస్త ముందుకు నడిచాక శేఖర్ ఒక్కసారిగా ఆగిపోయాడు. అతని ముఖంలో ఏదో ఆందోళన. కుమారి, మన సంచెక్కడా అని అంటాడు. అప్పటికే రైలు కదులుతుంది. ఆ మాట వినగానే అందరి ముఖాలు మారిపోయాయి. చింటూ బుజ్జి కన్నీళ్లతో
మన లడ్డూలు, మన దుప్పట్లు అని బాధపడుతూ ఉంటారు. కుమారి ఒక్క క్షణం మౌనంగా నిలబడి, తర్వాత లోతుగా ఊపిరి తీసుకొని, పోనీ మళ్ళీ కొనుక్కోవచ్చు అని అంటుంది. శారద పిల్లల చేతులు పట్టుకొని, దేవుడి దగ్గరికి వచ్చాం కదా పిల్లలు, ఆ సామాన్లు దేవుడు ఇచ్చిన ప్రసాదమే. దేవుడు మళ్ళీ తిరిగి ఇస్తాడు మనకి. మీరు ఏడవకండి, మనం లడ్డూలు మళ్ళీ కొనుక్కుందాం అని అంటుంది. ఆ మాటలకి పిల్లలు, శేఖర్ నవ్వుతూ ముందుకు నడిచారు. అలా ఆటోలో ఆలయానికి వెళ్ళి దర్శనం అయ్యాక అందరూ ప్రశాంతంగా కూర్చున్నారు. శేఖర్ నవ్వుతూ, ఈ ప్రయాణంలో భాష మర్చిపోయాం, సామాన్లు మరిచాము, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకున్నాము, కుటుంబం కలిసి ఉంటే ఏ కష్టం పెద్దది కాదు అని. అలా ఒక చిన్న అపశృతి, నవ్వులు, ప్రేమ, భక్తితో నిండిన ఈ రైలు ప్రయాణం మర్చిపోలేని కుటుంబం జ్ఞాపకంగా మారిపోయింది. రాయిపల్లె అనే ఒక గ్రామం. రాయిపల్లె గ్రామంకి, దాని పక్కనే ఉన్న ఎంకి గ్రామంకి తరతరాల గొడవలు ఉన్నాయి. ఆ పగలు, ప్రతీకారాల కారణంగా రెండు ఊర్లల్లో అల్లర్లు జరుగుతున్నాయి. ఊరంతా గందరగోళంగా ఉంది. రాయిపల్లెలో రంగవ్వ, మంగవ్వ, కనకవ్వ, యాదవ్వ అనే నలుగురు ఇరుగు పొరుగు స్నేహితురాలు ఉండేవారు. వారు రాయిపల్లెలో ఉండలేక కొన్ని రోజులు వేరే చోటికి వెళ్ళి తలదాచుకుందాం అని అనుకుంటారు. అలా నలుగురు కలిసి కాలినడకన వేరే గ్రామానికి బయలుదేరతారు. అది చలికాలం. వెన్నులో వణుకు పుట్టించే చలి మొదలైంది. అలా ఆ నలుగురు చలిలో నడుస్తూ నడుస్తూ కొంత దూరం చేరుకున్నారు. చీకటి పడుతుంది. దారిలో ఆగిన వారు ఇలా అనుకుంటారు. రంగవ్వ ఇలా అంటుంది. ఏమే మంగా, కనక, యాది, ఇలా నడవడం నా వల్ల కాదు. బ్రతుకు మీద ఆశతో మన ఊరిని వదిలి వచ్చాం కానీ ఈ చలికి ఇక్కడే చచ్చేలా ఉన్నాం అని అంటుంది. అప్పుడు కనకవ్వ ఇలా అంటుంది. నిజమేనే, ఈ చలిలో ఇంకా దూరం వెళ్ళలేం కానీ ఇక్కడ ఏదో చిన్న గ్రామం కనిపిస్తుంది. ప్రస్తుతం ఇవాటికి అక్కడికి వెళ్ళి ఉండడానికి చోటు అడుగుదాం అని అంటుంది. అప్పుడు మిగతా వారు సరే సరే అంటూ పక్కనే ఉన్న గ్రామానికి అందరూ కలిసి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఆ నలుగురు ఇలా అనుకుంటారు. చూడండి, మనం నలుగురం ఒక్కసారి వెళ్ళి ఉండడానికి చోటు అడిగితే ఎవ్వరూ ఇవ్వరు. నలుగురం విడిపోయి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి తినడానికి తిండి, ఉండడానికి చోటు అడుగుదాం అని అనుకుంటారు. మొదట రంగవ్వ ఒక ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. నా పేరు రంగవ్వ. మాది రాయిపల్లె. వేరే ఊరికి వెళ్తున్నాము. బయట చలి బాగా ఉంది. ఇవాటికి మాకు కొంచెం మీ ఇంట్లో చోటు ఇస్తారా? తిరిగి రేపు పొద్దున్నే వెళ్ళిపోతాము అని అడుగుతుంది. అప్పుడు ఇంటి యజమాని మా ఇంట్లో చోటు లేదు అంటూ తలుపులు వేసుకుంటాడు. తర్వాత మంగవ్వ వేరే ఇంటికి వెళ్ళి తినడానికి కొంచెం ఏదైనా ఉంటే ఇవ్వమని అడుగుతుంది. కానీ ఆ ఇంటి వాళ్ళు ఎవరు ఇవ్వరు. తరువాత కనకవ్వ, యాదవ్వ కూడా వేరు వేరు ఇళ్లలకు వెళ్ళి చలికి కప్పుకోవడానికి ఏదైనా దుప్పటి ఇవ్వమని అడుగుతారు. అలాగే ఉండడానికి ఏదైనా చోటు ఇవ్వమని అడుగుతారు. కానీ వారు యథావిధిగా ఇవ్వకుండా తలుపులు వేసుకుంటారు. అలా ఆ నలుగురు ఎంత ప్రయత్నించినా ఎవ్వరు వారికి ఎలాంటి సాయం చేయరు. ఆ నలుగురు ఒక చోట కూర్చొని మొదట ఆ చలి నుంచి కాపాడుకోవడానికి కొన్ని పుల్లలతో చలిమంట వేసుకుంటారు. ఆ నలుగురు చలిమంట చుట్టూ కూర్చొని ఆలోచిస్తుండగా ఇంతలో రంగవ్వకు ఒక ఉపాయం వచ్చింది. ఆమె ఆ ముగ్గురికి తన ఉపాయాన్ని చెప్పి ఇలా చేయండి అని చెప్తుంది. రంగవ్వ మళ్ళీ ఒక ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. బయట చాలా చలిగా ఉంది. నేను నా ముగ్గురు స్నేహితురాళ్ళు రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం నీళ్లు ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఆ ఇంటి యజమాని, ఏంటి, రాళ్ళచారా? ఈమెకి పిచ్చా ఏమిటి అనుకుంటూ, పోనీలే తీసుకో అంటూ కొన్ని నీళ్లు ఇస్తాడు. తరువాత మంగవ్వ మరో ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతుంది. బయట బాగా చలిగా ఉంది. మేము రాళ్ళచారు చేసుకోవడానికి ఒక పాత్ర ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు ఆ యజమాని, రాళ్ళచారా, ఇదేం వింత వంట అని అడుగుతుంది. అప్పుడు మంగవ్వ,
రాళ్లతో చారు అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఆ పాత్ర ఇవ్వండి అని అడుగుతుంది. ఆమె ఆశ్చర్యపడుతూనే సరే తీసుకో అంటూ ఇస్తుంది. తర్వాత కనకవ్వ మరో ఇంటికి వెళ్ళి రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం ఉప్పు ఇస్తారా అని అడుగుతుంది. వాళ్ళు కూడా ఆశ్చర్యపడుతూనే ఉప్పు ఇచ్చేస్తారు. చివర యాదవ్వ కూడా మరో ఇంటికి వెళ్ళి రాళ్ళచారు చేసుకోవడానికి కొంచెం మిరియాలు ఇస్తారా అని అడుగుతుంది. ఆ ఇంటి యజమాని ఆశ్చర్యపడుతూనే సరే తీసుకో అని ఇస్తాడు. అప్పుడు ఆ నలుగురు కలిసి ఊరిలో ఒక చోట వంట చేయడానికి మంట సిద్ధం చేసి పెద్ద పాత్ర పెడతారు. ఇంతలో ఆ ఊరి జనం రాళ్ళచారు ఏమిటో చూద్దాం అని వాళ్ళ దగ్గరికి వచ్చారు. అప్పుడు రంగవ్వ ఆ ఊరి జనం చూస్తుండగా మొదట ఆ పాత్రలో నీళ్లు పోస్తుంది. తర్వాత తన సంచిలో నుండి 2 నున్నటి రాళ్లను తీసి బాగా కడిగి ఆ రాళ్లను నీళ్లు ఉన్న పాత్రలో వేస్తుంది. అది చూసిన జనం ఏమిటీ వింత అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తర్వాత మంగవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో ఉప్పు వేసుకుంటూ ఇలా అంటుంది. అరే! ఉప్పు ఉంది కానీ వీటితో పాటు కొంచెం ఉల్లికాడలు, కొత్తిమీర ఉంటే బాగుండు. రాళ్ళచారు రుచిగా ఉండేది అని అంటుంది. అది విన్న ఆ ఊరి మనుషులలో ఒకరు వెళ్లి ఉల్లికాడలు, కొత్తిమీర తెస్తాడు. తర్వాత కనకవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో మిరియాల పొడి వేస్తూ ఇలా అంటుంది. మిరియాల పొడి ఉంది కానీ వీటితో పాటు కొంచెం కోడి మాంసం, కూరగాయ ముక్కలు ఉంటే బావుండు. రాళ్ళచారు రుచిగా ఉండేది అని అంటుంది. అది విన్న ఒక మనిషి వెళ్లి కొంచెం కోడి మాంసం ముక్కలు, కూరగాయ ముక్కలు తెస్తాడు. చివరగా యాదవ్వ ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో ఉప్పు, మిరియాలు, కోడి మాంసం ముక్కలు, కూరగాయ ముక్కలు, కొత్తిమీర, ఉల్లికాడలు అన్నీ వేసి బాగా మరిగిస్తూ ఇలా అంటుంది. అబ్బా! వాసనకే నోరు ఊరిపోతుంది. ఈ రాళ్ళచారుకి కొంచెం చిక్కబడడానికి ఏదైనా పిండి ఉంటే బావుండు. రుచి ఇంకా బాగుండేది అని అంటుంది. అది విన్న ఒక మనిషి వెళ్లి పిండి తెస్తాడు. ఆ రాళ్ళు ఉన్న నీటి పాత్రలో చివరగా పిండి కలుపుతారు. ఆ రాళ్ళచారు వాసనకే అందరికీ నోరు ఊరిపోతూ ఉంటుంది. ఆ మరిగిన రాళ్ళచారుని పొయ్యి మీద నుండి దింపి ఆ నలుగురు ఇలా అంటారు. చూడండి, ఈ రాళ్ళచారు మా కోసం మాత్రమే కాదు, మీరు కూడా తినొచ్చు. ఈ చారుకి కొన్ని రొట్టె ముక్కలు తోడైతే ఆ రుచి అద్భుతం అని అంటారు. అది విన్న గ్రామస్తులు సంతోషపడి మేము కూడా రుచి చూడొచ్చా అని ధన్యవాదాలు చెప్పి ఒకరు వెళ్లి రొట్టెలు, మరొకరు తినడానికి కావలసిన గిన్నెలు, ఇంకొకరు కొన్ని దుప్పట్లు తెస్తారు. అలా అందరూ ఒకచోట చేరి మంట చుట్టూ కూర్చొని చిన్న గిన్నెలలో ఆ రాళ్ళ చారును పోసుకొని తాగుతూ, రొట్టె ముక్కలు తింటూ ఆ రుచిని ఆస్వాదిస్తారు. అలా కలిసి తిన్నాక ఆ గ్రామస్తులలో కొందరు ఆ నలుగురికి ఆ రాత్రి ఉండటానికి చోటు, కప్పుకోడానికి దుప్పట్లు ఇస్తారు. అలా ఆ చలి నుండి ఆ నలుగురు తమను తాము కాపాడుకుంటారు. కథ యొక్క నీతి: తెలివితేటలు, సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు.